తెనాలి మండలంలో భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంట పొలాలను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. హాఫ్పేట వద్ద పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తెనాలి మండలం హాఫ్పేట గ్రామంలో గురువారం ఉదయం కేంద్ర బృందం పర్యటించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను కేంద్ర బృందంతో పాటు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. హాఫ్పేటలో ముంపుకు గురైన పొలాలను వారు పరిశీలించి స్థానిక రైతులతో మాట్లాడారు. దెబ్బతిన్న పంట వివరాలను ఏడీఏ ఎల్ ఉషారాణి అధికారులకు వివరించారు. ఇక్కడ పరిస్థితులను కేంద్ర దృష్టికి తీసుకువెళతామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఏడీఏ ఉషారాణి మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హాఫ్పేట వద్ద 1450 నుండి 1600 ఎకరాల పంట నష్టం జరిగిందని తెలిపారు. కేంద్ర బృందం పరిశీలన చేసి ఇక్కడ పరిస్థితులను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తారని ఆమె తెలిపారు. పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందుతుందని చెప్పారు. అట్లాగే పొలాల్లో నీరు తగ్గిన సందర్భంగా రైతులు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను వివరించారు. ఈరోజు మన ఈ హాఫ్పేట గ్రామంలో ఉన్నటువంటి మరి 1450 నుండి 1600 ఎకరాల దాకా ఉన్నటువంటి పంట నష్టాన్ని చూడటానికి, అలాగే మరి మనకి పెదకాకాని, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో పర్యటించడానికి, అందులో భాగంగానే మన హాఫ్పేట దెబ్బతిన్న పొలాలను కూడా పరిశీలించడానికి సెంట్రల్ టీం వచ్చారు. వారు వివిధ గ్రామాల్లో పర్యటించి మరి ఈ యొక్క పంట నష్ట తీవ్రతను సెంట్రల్ గవర్నమెంట్కి తెలియచేయాలని వచ్చారు. అలాగే వారు రైతులతో కూడా చర్చించారు. కనుక మరి రైతు సోదరులందరూ కూడా త్వరలో పంట నష్టం అనేది ప్రభుత్వం ద్వారా మన అకౌంట్లోకి జమ చేయబోతున్నారు. కాబట్టి మరి ఇక మిగిలినటువంటి ఈ కాలాన్ని రబీలో త్వరగా పంటను వేసుకోవటానికి సంసిద్ధం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మన మండలంలో ఉన్నటువంటి ముఖ్యంగా ప్రధానంగా ఉన్నటువంటి వరి 45 రోజుల నుంచి 60 రోజుల పరిధిలో ఉన్నటువంటి వరి ఎక్కడైతే నీళ్లు బయటికి వెళ్ళిపోయి కొంత బాగున్నాయి అని అనుకుంటామో దానికి 45-013 మల్టీకే 1 కేజీ, అలాగే కార్బండిజం 250 గ్రాముల నుంచి 300 గ్రాముల వరకు, అలాగే క్లోరిపైరిఫాస్ ఏదన్నా పురుగు తగులుతుంది అని అనుమానం ఉన్నా, పురుగు తగిలింది అని గమనించిన 50 EC 300 ml వీటన్నిటిని కలిపి పిచికారీ చేసుకోవాలి. దీనికంటే ముందుగా కానీ దీని తర్వాత కానీ 1-2 రోజులు ముందుగా కానీ 1-2 రోజుల తర్వాత కానీ యూరియా 20 నుండి 30 కేజీలు, అలాగే మెగ్నీషియం సల్ఫేట్ 17 నుంచి 20 కేజీల చొప్పున 1 ఎకరానికి చల్లుకోవాలి, బ్రాడ్కాస్ట్ చేసుకోవాలి. మరి ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే కొంతవరకు మిగిలి ఉన్న పంటను మనం కాపాడుకొని ఎంతో కొంత దిగుబడిని మనం తీసుకోవచ్చు. కనుక రైతు సోదరులందరూ దీన్ని గమనించి వెంటనే ఈ చర్యలు చేపట్టవలసిందిగా కోరుకుంటున్నాను.